ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఇది నాది కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసి ఒక మంచి తోడ్పాటునివ్వండి. నాకు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ లైక్స్ వస్తే ఏంటంటే ఈ వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళు మరో కొంతమందికి ప్రమోట్ చేస్తారు. ప్లస్ మనకేంటంటే షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ శ్రేయోభిలాషులకు కానీ పంచుకున్న వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏముందంటే ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నాకు తోడ్పాటునిచ్చిన వాళ్ళు అవుతారు. ముందుగా టాపిక్ విషయానికి వస్తే ఔటర్ రింగ్ రోడ్ అనేది అమరావతి దశ మార్చేనా ఈ టాపిక్ మీద చిన్న విశ్లేషణ చేద్దాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక మంచి విషయాన్ని చెప్పారండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. సో అభివృద్ధిలో శరవేగంగా అడుగులు వేయాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మంచి గుళిక అనమాట, తీపి గుళిక. ఎందుకు చెప్తున్నానంటే అలా ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతం యొక్క రూపురేఖలన్నీ మారిపోతాయి అనమాట. మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ఏంటంటే మనకి హైదరాబాద్ విస్తీర్ణం అనేది పెరిగింది. ప్లస్ మనకి ఏంటంటే చాలా అన్ని ప్రాంతాలు డెవలప్ అయినాయి అనమాట. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉండే నార్సింగి కానీ, ప్లస్ మనకి తుక్కుగూడ కానీ, ప్లస్ మనకి ఏంటంటే ఇటు పటాన్ చెరువు కానీ అవన్నీ అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఔటర్ రింగ్ రోడ్డు ఒక చోట ఎక్కితే మనకి ఎక్కడైనా దిగచ్చు అనమాట. ప్లస్ మనకి దానివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది, ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ప్లస్ ఇదే ప్రాజెక్ట్ మనకి ఇదే టైప్లో మనకి ఆ టైంలో ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు దాని ప్రతిఫలం అనేది హైదరాబాద్ అనిపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 2018లోనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అంటే అమరావతి కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలి అనేది ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారనమాట. వాళ్ళు కూడా దానికి అలైన్మెంట్ పిలిచి ప్లస్ డిపిఆర్స్ అన్నీ రెడీ చేసి దాని ప్రాజెక్ట్ కాస్ట్ అది మొత్తం అంటే ఎంత అవుతుంది ఏంది అనేది మొత్తం చూసి ప్లస్ మనకి ఏంటంటే ఎన్హెచ్ఐ వాళ్ళకి రూల్స్ పాస్ చేశారనమాట. దీనికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెండర్స్ పిలిచి అంటే మనకి ఎన్హెచ్ఐలో ఒక రూల్ ఉండేది అనమాట. ఏ ప్రాజెక్ట్ అయినా సరే 80 to 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోతే ఆ ప్రాజెక్ట్కి టెండర్లు పిలుస్తారు అనమాట. అలాగే మనకి టెండర్లు పిలిచేంత వరకు వచ్చిందనమాట ప్రాజెక్టు. కానీ 2019లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తిగా ఈ ప్రాజెక్ట్ అనేది పక్కన పెట్టేశారు అనమాట. మనకి రాజకీయ కోణంలోనూ ప్లస్ మనకి అదే కాకుండా మనకి అమరావతిని ఫస్ట్ నుంచి ఇష్టపడలేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఇష్టపడకపోవడం వల్ల దాన్ని రాజకీయ అక్కస్తో పక్కన పెట్టేశారు. దానివల్ల ఏమైందంటే ఆ చుట్టూ ఉండే ప్రాంతాల్లో ల్యాండ్ వాల్యూస్ పడిపోవడము ప్లస్ మనకి ఏంటంటే 2019లో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 17,761 కోట్లు అనమాట. ప్లస్ అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అంశం ఏంటంటే దీనికి 4,461 కోట్లు అనేది భూసేకరణకి అంటే ల్యాండ్ ఎక్వేషన్కే అవుతుందన్నమాట. ఈ ల్యాండ్ ఎక్వేషన్ మొత్తం కాస్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని ఒక రూల్ పాస్ చేసింది. సో దానికి కూడా ఓబే చేశారు. 2018లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఓబే చేసి ఓకే మాకు ఈ ప్రాజెక్టుకి సమ్మతమే అండి అని ఓకే చెప్పిన తర్వాత మనకేంటంటే ఈ ప్రాజెక్టు పక్కకు పెట్టేయడం వల్ల పూర్తిగా ఇప్పుడు దాని గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా పట్టించుకోలేదు. దానివల్ల లాస్ ఎవరైందంటే ప్రజలు లాస్ అయ్యారనమాట. అంటే ఒక అభివృద్ధి అనేది బ్యాక్కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే రాజకీయ నాయకులకి ఏమవ్వదు. రాజకీయ నాయకులు పూర్తిగా సమృద్ధిగా డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం జరగదు. సో మనకి ఆ ప్రాంత ప్రజలు అనేవాళ్ళు చాలా లాస్ అయ్యారు. అంటే దానికి అమరావతికి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కానీ మనకి స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చిన రైతులందరూ నష్టపోయినట్టే. అలానే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో 2024లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఏంటంటే పట్టాలు ఎక్కించాలని ట్రై చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ డిపిఆర్ని ప్లస్ మనకి అలైన్మెంట్ ఆర్డర్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు ఒక పూర్తి బాధ్యత మేమే భారాయిస్తామని చెప్పారనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు పైనుండే గవర్నమెంట్ అనేది
టీడీపీ ఎంపీల సహకారంతో నడుస్తుంది కాబట్టి దీని పూర్తి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ దీని వాల్యూ వచ్చేసి ఓన్లీ ల్యాండ్ ఎక్వేషన్కే దగ్గర 5,000 కోట్లు అవుతాయి. ప్లస్ మనకి ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 20,000 కోట్లు అనమాట. సో టోటల్గా 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే భరాయిస్తామని ముందుకు వచ్చిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ అనేది 5 డిస్టిక్లు టచ్ చేస్తుంది అనమాట. గుంటూరు కానీ, పల్నాడు కానీ, ఏలూరు డిస్టిక్ కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, కృష్ణా డిస్టిక్ కానీ ఈ ప్రాంతంలో ఈ చుట్టూ అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ప్లస్ మనకి 80% 90% ల్యాండ్ ఎక్వేషన్ అయితే టెండర్స్ పిలవడానికి ముందుకు వస్తారు. అంటే ఇదే ప్రాజెక్ట్ ముందు అంటే 2019లో ఆర్వి అనే ప్రాజెక్ట్, ఆర్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రాజెక్టు చేయాలని ముందుకు వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే ఆర్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళని అడుగుతున్నారనమాట, మీరు చేస్తారా ప్రాజెక్ట్ లేదా కొత్తగా టెండర్లు పిలవాలని. సో మనకేంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా అతి త్వరలో ప్రతిపాదనలు చెప్తారు. సో ప్రతిపాదనలు చెప్పిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ అనేది పట్టాలెక్కితే మనకి ఆ ప్రాంతం అనేది చాలా డెవలప్ అవుతుందన్నమాట. ఆ ప్రాంతం డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే మనుషుల యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ ప్రాంతంలో ప్రజలకి మనకి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు యొక్క వృద్ధి రేటు పెరగడం అవుతుంది. ప్లస్ మనకి ఏంటంటే దాని చుట్టూ హోటల్స్ కానీ, దాని చుట్టూ మనకి ఒక జీవిత ప్రమాణాలు, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవిత ప్రమాణాలు అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి కొత్త ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ప్లస్ కొత్త కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఔటర్ రింగ్ రోడ్ పడిన తర్వాతే కొత్తగా కంపెనీస్ రావడం కానీ, ప్లస్ మనకేంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది బాగా వృద్ధి చెందడం కానీ అవన్నీ జరిగినాయి అనమాట. అలాగే మనకి అమరావతిలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. వాటి వల్ల ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ కంపెనీస్కి కానీ, ప్లస్ మనకేంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తానికి అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి అమరావతి డెవలప్ అవుతుంది. దానివల్ల హైదరాబాద్కి ఎలా అయితే మనకి బ్రాండ్ క్రియేట్ అయిందో అమరావతికి అలాగే బ్రాండ్ క్రియేట్ అయ్యి మనకి రేపు ఫ్యూచర్లో కొత్త కంపెనీస్ రావడం వల్ల ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే 2020 నిర్దిష్టమైన ఒక గడువు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు, ఆ గడువుని 100% మనకి సఫలీకృతం అవుతాం. ప్లీజ్ దయచేసి అమరావతిని సపోర్ట్ చేయండి. ప్లీజ్ దయచేసి అమరావతికి సపోర్ట్ చేయండి. ఔటర్ రింగ్ రోడ్ పడడం వల్ల ఏంటంటే మనకి అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి వృద్ధి రేటు పెరగడము, ప్లస్ మనకి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మనకి అల్టిమేట్గా మనకి ఏ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినా సరే, ఏ కంపెనీస్ వచ్చినా సరే, అల్టిమేట్గా మనకి ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుంటే ఏ ప్రభుత్వాలైనా బాగుంటాయి. ప్లీజ్ దీని విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం నేను చెప్పాను. మీ ఉద్దేశం మీరు ఏమనుకుంటున్నారనేది ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ప్లీజ్ నాకు కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ కొంచెం తోడ్పాటుని ఇవ్వాలని కోరుకుంటున్నాను.